సార్ ఇప్పుడు ఉన్న డబ్బుల్ని రెట్టింపు చేయాలి అంటే డబుల్ కానీ ట్రిపుల్ కానీ చేయాలి అని అంటే ఏమైనా మంత్రం ఉందా? ఎంతైనా చేసుకోవచ్చు. ఉన్నదాన్ని రెట్టింపు చేయడం. సింపుల్ గా చెప్పాలంటే ఉన్న డబ్బునే 1000 కోట్లు కావాలని కూడా తయారు చేసుకోవచ్చు. దీనికంత కారణం నువ్వే. నేనా? అవును. ఎలా? అంటే వాళ్ళే అని చెప్తున్నాను. నువ్వంటే నువ్వే కాదు, వాళ్ళే. అంటే వీడియోలు చూసి దాన్ని చూసేవాళ్ళు దానికంత కారణం వాళ్ళే అని అర్థం. నువ్వంటే నువ్వే కాదు, వాళ్ళే అని అర్థం. దానికంత కారణం వాళ్ళే. అంటే మనం డబ్బుని ఎప్పుడు చూడని అంటున్నాం. ఇప్పుడే చెప్పాను ఇంతకు ముందు వీడియోలో కూడా. ప్రతిదానికి ఫోన్ పే చేసుకొని కూర్చొని ఉన్నాం. డబ్బుని చూడడం లేదు. ఉన్న డబ్బుని అప్పుడప్పుడు చేత్తో పట్టాలి. ఆ డబ్బు అంటే ఏంది, ఆ కాగితం అంటే ఏంది, 200 ఎలా ఉంటుంది, 100 ఎలా ఉంటుంది, 20 ఎలా ఉంటుంది, 50 ఎలా ఉంటుంది, 10 ఎలా ఉంటుంది, 200 ఎలా ఉంటుంది, 500 ఎలా ఉంటుంది, 1000 రూపాయలు ఎలా ఉంటుంది, కనీసం నువ్వు చూడాలి. 2000 ఎలా ఉంటుంది. ఆ డబ్బు ఇప్పుడు వచ్చింది, ఉన్న డబ్బుని ఎలా ఉంది అని కనీసం నీకు డబ్బు విలువ తెలుసుకోవాలంటే దాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ చూసుకునేసి డబ్బునే ఎన్నో వీడియోలు చెప్పాను ఎలా లెక్కించాలని కూడా. డబ్బుని ఇలా పెట్టి పెరక్కండి, పెరగకూడదు. ఇట్లా పెట్టి ఎడం చేతులు ఇట్టా పో 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 ఇట్టంటే ఏందా. ఇప్పుడు మూగోళ్ళు మీరు అనుకోండి, ఇట్టంటే ఏందా పో పో అని, ఎట్టంటే రా 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 అని అంటే పిలుచుకోవాలి. అంటే డబ్బుని ఇలా మ్యాజిక్ చేయాలి. ఉన్న డబ్బుని ఇలా ఇలా నీ పక్కకు వాల్చుకోవాలి. ఇలా మ్యాజిక్ చేస్తూ ఆ డబ్బుని దోచిట్లు పెట్టుకొని అంటే ఇలా లెక్కేస్తారు కదా. ఒక 5-6 సార్లు లెక్కేయండి, ఒక 6 సార్లు లెక్కేయండి. ఒకసారి లెక్కేసినావు, అది ఏదో ఉన్నది ఉన్నట్టు అనుకో. రెండోసారి లెక్కేసినప్పుడు ఒక నెలకి ఎంత సంపాదించాలి, ఒక ఎగ్జాంపుల్కి మీరు, లేక ఒక ఇయర్కి ఎంత సంపాదించాలి, ఒక ఊహాగానంలో ఒక ఇయర్కి ఎంత, లేక వచ్చే సంవత్సరానికి ఎంత, తర్వాత సంవత్సరానికి ఎంత, లేకపోతే ఈ నెలకంత, వచ్చే నెలకంత, తర్వాత నెలకంత అని ఒక ఊహ. అంటే ఈ నెల ఎంత సంపాదించాలి అనుకున్నావు అనుకో. ఒకసారి లెక్కేసినప్పుడు అంటే నెలకు ఒక 10,000 అనుకున్నావు, లేక ₹1,00,000 అనుకున్నావు. ఒకసారి ఇట్లా లెక్కేసినప్పుడు అంటే ఒకసారి లెక్కేసినప్పుడు ఉన్నది ఉన్నట్టు అనుకో. రెండోసారి లెక్కేసినప్పుడు ఒక 20,000 అనుకోవాలి. ఊహలకు ట్రైనింగ్. నీకేం కావాలన్నా నువ్వు నమ్ముకో, నీకేం కావాలో బలంగా ఊహించుకో, పొందబడతావని సైన్స్ చెప్పింది. కాబట్టి రెండోసారి లెక్కేసినప్పుడు 20,000 అనుకో, మూడోసారి లెక్కేసినప్పుడు 40,000 అనుకో, నాలుగోసారి లెక్క 60, ఐదోసారి 80, ఆరోసారి 1,00,000. అంటే ఇక్కడ ఉన్నది 1000 రూపాయలే. కానీ నువ్వు ట్రైనింగ్ ఊహలకి ఏమి ఇచ్చావు, ₹1,00,000 ట్రైనింగ్ ఇచ్చినావు అని ఉన్నదాన్ని ఊహలకి ట్రైనింగ్ రెట్టింపు చేసినావు. ఇలా ఎప్పుడైతే ప్రతిరోజు చేయగలుగుతావో నువ్వు నెలకు ₹1,00,000 ఈజీగా సంపాదించగలుగుతావు. 2,000 లక్షలైనా 2,00,000 ఈజీగా సంపాదించగలుగుతావు. అంటే డబ్బును మ్యాజిక్ చేయడం. డబ్బుతో దాన్ని పెట్టుకొని మాట్లాడాలి. మరి డబ్బునే చెప్పి ఇలా పెట్టి మాట్లాడాలి. నీకు ఎలా ఉంటే బాగుంటుంది, ఎంత ఉండాలి అనేది డబ్బుతో మాట్లాడాలి. ఇతరులతో మాట్లాడితే ఏమొస్తుంది, పనికిరాని మాటలు వచ్చి పనికిరాకుండా నిండిపోతావు. డబ్బుతో మాట్లాడితే డబ్బు వస్తుంది నీ దగ్గరికి. పనికిరాకుండా మాట్లాడి పనికిరాలతో వాటితో చేస్తే పనికిరాకుండా పోతావు. డబ్బుతో కూర్చొని డబ్బునే లేక ఉన్నదాన్ని ఊహించుకుంటూ డబ్బుతో మాట్లాడినామంటే 6,000 రెట్ల డబ్బులు నీ దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుంది, నీకొద్దు, ఎలాగైనా వస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయాలి. 21 రోజులు చెప్పాం ఎన్నో వీడియోలో. 21 రోజులు చేస్తే ఇన్నర్ మైండ్ ట్రైనింగ్ అయిపోతుంది. అంటే సబ్ కాన్షియస్ మైండ్ కి బాగా ట్రైనింగ్ పట్టుకుంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆగమన్నా ఆగదు ఏ నిమిషం అన్నట్టు ఏ సమయం కాదు. పొద్దున మళ్ళీ రే చేసుకోరు, బాగుపడరా రా అని తట్టి లేపేస్తుంది. నిద్ర పట్టేది మళ్ళీ డైలీ అలారం పడలే. మళ్ళీ 3 గంటలకు డైలీ 4 గంటలకు లేచినామంటే డైలీ 4 గంటలకు ముందు నేను తట్టి లేపేస్తుంది. ఎవడో తట్టి లేపినట్టే లేపేస్తుంది. ఇలా పెట్టుకుని డైలీ కానీ మీరు డబ్బునే ఇలా మ్యాజిక్ చేస్తూ డబ్బుతో మాట్లాడితే ఉన్నదాన్ని ఎంత రెట్లైనా రెట్టింపు చేసుకోవచ్చు. ఎంత డబ్బునైనా రెట్టింపు చేసుకోవచ్చు. ఇలా డైలీ చేయాలి, క్రమం తప్పకుండా చేయాలి. ఉదయం నైట్ 2 పూట్లే చేయండి. ఉదయం చేయండి, నైట్ చేయండి, ఉదయం చేయండి, నైట్ చేయండి. ఇలా ప్రతిరోజు కానీ చేయగలిగితే మీ జీవితంలో అద్భుతాలను చూడొచ్చు. నేను చేసింది ఇది. నా జీవితంలో ఒకప్పట్లో ₹1 లేని వాడిని. మా ఫాదర్ చనిపోయినప్పుడు ₹1. ఇప్పుడు నా అవసరానికి కావాల్సింది నేను సులభంగా ఎవరు సపోర్ట్ లేకుండా నా అవసరానికి అంటే కోట్లు కుమ్మరించి మూల పెట్టేది కాదు పెద్ద విషయము. నా అవసరానికి ఏమేమి కావాలి, కార్లో పోవాలని పోతున్నాను, ఫ్లైట్లో పోవాలని పోతున్నాను, ట్రైన్లో పోవాలని పోతున్నాను, తినాలన్నా తింటున్నాను, సార్ వాటిలో పోవాలని పోతున్నాను, హ్యాపీగా ఉండాలి, మంచి డ్రెస్ వేయాలని వేస్తున్నాను, మంచి బంగారు. ఇంకేం కావాలండి నేను అని ఉన్నవాడే కదా. నేను ఇక్కడ నాకు కావాల్సింది సంపాదించుకొని సులభంగా చేసుకుంటున్నానంటే నేను ఉన్నవాడు లెక్కే. అంటే నాకు కావాల్సిన దాన్ని నేను అనుభవించలేక సాలకుండా జీవిస్తుంటే లేనివాడు లెక్క. నాకు కావాల్సిన సులభం. నా మైండ్ ద్వారా నేను సులభంగా ఆకర్షించబడుతున్నాను. ఇలా నేను చేశాను, ప్రతిరోజు మ్యాజిక్ చేసుకున్నాను. అంటే నేర్చుకున్నాను, చేశాను. ఇది నేను ఎవరు కానీ పుట్టుకుతే నేర్చుకొని రారు. టీచర్ కూడా డైరెక్ట్గా టీచర్ అయిపోడు, పుట్టుకుతే టీచర్ అయినాడా. సో 1వ క్లాస్ నుంచి చదువుకుంటూ వచ్చి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఆ విద్యను నేర్చుకున్న తర్వాత అతనికి ఎగ్జామ్లు పెట్టి మళ్ళీ దాంట్లో కూడా పాస్ అవ్వాలి. ట్రైనింగ్ అయిపోతే కూడా మళ్ళీ జరగదు, సర్టిఫికెట్ వస్తే కూడా జరగదు. మళ్ళీ ఒక ఎగ్జామ్ టెట్ డిఎస్సి పెట్టిన దాంట్లో క్వాలిఫై అవ్వాలి. మళ్ళీ అప్పుడు తీసుకున్న తర్వాత వాడిని టీచర్ చేసింది. ఆ విద్య కూడా ఒక గురువు దగ్గర ఆ విధంగా నేను నేర్చుకుని వచ్చాను. 7 మంది దగ్గర తిరిగాను, 8వ గురువు అయ్యాను. గురువుని మించిన శిష్యుడిగా తయారయ్యాను. నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర కాదు, మీ చెల్లెలో ఉన్నాయి. నేను నా మాట మంత్రమా లేదని, నేను చెప్పింది జరుగుతున్నాయి లేదని. నేను నేర్చుకున్నాను సులభం. అందరికి అర్థమయ్యేలాగా భాషలో చెప్పాలనుకున్నాను, అందరికి అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఒక మన నడవడికి భాష, అంతే సింపుల్. ఇలా చేసుకున్నాను. హ్యాపీగా నాకు ఆకర్షణ ఏర్పడింది. డబ్బు నది ప్రవాహాన్ని నేను ఆకర్షించుకుంటున్నాను. మీరు చేయండి, ఆకర్షణ ఏర్పడుతుంది. ఓకేనా? ఈ రోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు ఉన్న డబ్బును చాలా ఉన్నతంగా ఆలోచనల ద్వారా ఊహలతో పెంచుకొని ఆ డబ్బును నదీ ప్రవాహంలో నేను ఆకర్షించుకొని నేను అనుభవిస్తున్నందుకు డబ్బులకే విశ్వానికి చాలా కృతజ్ఞత.
థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.